గత 4 రోజులుగా ఇండ్ల స్థలాల కోసం ఉద్యమాలు చేస్తున్న జర్నలిస్టులు శనివారం జిల్లా కేంద్రంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరవధిక దీక్షలు ప్రారంభించారు. దీక్షలో పాల్గొన్న పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూపులే తప్ప కార్యాచరణకు ముందుకు వచ్చిన నాయకులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా ఉంటూ ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం పరిష్కరించే దిశలో తాము విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజాప్రతినిధులు తమకున్న ఏకైక సమస్యను పరిష్కరించలేక ముఖం చాటం ఏమిటని ప్రశ్నించారు. తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం బాధ. ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి భాగంగా ఈరోజు నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది. ఈ తొలి రోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఎన్నో ఏళ్లుగా జర్నలిజంలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు మాత్రం తీరడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా మమ్మల్ని కనికరించేవారు లేకపోవడంతో ఇక విసుగు చెంది ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించడము అన్న ఒక ఏకైక లక్ష్యంతో గత 4 రోజులుగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని ఆ ప్రభుత్వ ప్రజలు చెబుతున్న నేపథ్యంలో ఇంద్రమ్మ విగ్రహం వద్దకు వెళ్ళి, అమ్మా మా సమస్యలు మీ ద్వారానన్నా ఆ ప్రజాప్రతినిధులకు చేరాలి, వారికి కనువిప్పు కలగాలి, మాకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాలను మంజూరు జరిగేలా చూడాలని కోరుతూ ఇందిరాగాంధీ విగ్రహానికి విశ్వాసం ఇచ్చాం. ఈ రోజు తహసీల్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్ష చేపట్టి మన ఇళ్ల స్థలాలు సాధించే వరకు ఈ దీక్షా శిబిరాన్ని కొనసాగించాలని నిర్ణయించి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మిత్రులారా, మనం ఇన్నేళ్లు ప్రజా సమస్యల కోసం అవినీతి అక్రమాలను వెలికితీసేందుకే ప్రత్యేక శ్రద్ధ చూపినాం. ఇక నుంచి మన బతుకు పోరాటం, మన హక్కులు, మనకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన హక్కులు రాకుండా మనం అందరి సమస్యల గురించి ఆరాట పడుతున్నాం తప్పితే మన సమస్య పరిష్కరించుకునేందుకు మనం అంతా చూస్తలేము. ఎందుకంటే ప్రజాప్రతినిధుల మీద మనం ఒకసారి వాళ్ళు ఇస్తారు, మనకు నమ్మకం ఉంది అనే యాంగిల్లో మనం 30 ఏళ్లుగా వారి వెంట తిరుగుతూ వారు చెప్పిన దానికి మనం తలనూపుతూ ఇక ఇస్తారు అని ఎదురు చూసినాం. ఇక వారు ఇచ్చే పరిస్థితుల్లో లేరు అనే నిర్ణయానికి వచ్చి మరొక పోరాటం చేద్దాం. అందరం ఐక్యంగా ముందుకు సాగితే సాధించలేదంటూ ఏమీ ఉండదు. మిత్రులారా, ప్రతి ఒక్కరూ మన కోసం మనం అనే యాంగిల్లో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మేమంతా సహాయ సహకారాలు అందించాలని ఉన్న రాజకీయ నాయకులకు కానీ అధికార యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ చెప్పాల్సిన అవసరం లేదని మనం భావిస్తున్నాం. ఎందుకంటే జగిత్యాల గడ్డనే చైతన్య గడ్డ. ఇక్కడ మనం జర్నలిస్టులకు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ అంటే మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఒక 3-4 జర్నలిస్టుతో కూడినటువంటి సంఘం ఈరోజు 300 మందికి పైగా ఉన్న జర్నలిస్టుతో మనం ఒక ఐక్యతగా సంఘటితంగా మనం ఈరోజు ఈ శిబిరంలో కూర్చున్నామంటే మన హక్కుల కోసం, మన రాజ్యాంగం నిర్దేశించిన మేరకు మనకున్న కనీస హక్కులను ప్రభుత్వం కల్పించాలి అన్న ఒక డిమాండ్తో ఈరోజు మన ప్రతి ఒక్క అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు కావాలన్న నినాదం డిమాండ్ మనం పరస్పర అంటే దాదాపుగా ఒక దశాబ్ద కాలం పైగా ముందుకు వస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించకుండా కేవలం కంటి తెలుపు మాటలతో మనం చాలా నిలబడుతున్నారు. ఈ సందర్భంలో చివరకు మాకు న్యాయపరంగా, చట్టపరంగా, ప్రభుత్వ పరంగా దక్కాల్సిన హక్కులు మేము కొట్లాడి సాధించుకుంటామనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంతకాలం ఎంతోమంది నాయకులకు వినతి పత్రాలు ఇచ్చాం, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చాం. అధికారులు కొంతమంది రిటైర్ అయిపోయారు. మా వినతి పత్రాలు స్వీకరించి హామీ ఇచ్చి మీకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నామని ఇల్లు జాగాలు చూపించి అధికారులు
ఇప్పటికి రిటైర్ అయిపోయారు. అయినా కూడా మాకు ఇళ్ల స్థలాలు అనేవి మా కనీస హక్కు అయిన ఇళ్ల స్థలాలు మనకు దక్కలేదు. ఈ దిశలో మనం పోరాటం చేయక తప్పదు అనే ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ నిరసన దీక్షలకు శ్రీకారం చుట్టాం. ఈ నిరసన దీక్ష మనం ఇళ్ల స్థలాలు సాధించే వరకు కూడా ఐకమత్యంతో ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి, తమ వంతు బాధ్యతలు నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతూ ఇట్లాంటి క్రమంలో కూడా అందరి కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏం లేదు, పోరాటం చేస్తేనే ఇళ్ల స్థలాలు వస్తాయని పట్టుదలతోని ఈ పోరాటం కొనుక్కోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా వివిధ రకాల నిరసనలు తెలిసి వినతిపత్రాలు ఇచ్చి చివరికి దీక్షల కూర్చునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దిగి వచ్చి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ప్రకటన చేస్తున్న వరకు ఈ పోరాటం కొనసాగించామని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. అందిస్తుంది. అటువంటి భిన్నమైన జీవితంలో అత్యంత విభిన్నమైన పరిస్థితుల్లో కూడా వార్తని ప్రపంచంగా భావిస్తూ రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడో కాదు, మన జగిత్యాలలోనే గతంలో రిపోర్టింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. అయితే ఇటువంటి మన వృత్తినే ఒక ప్రపంచంగా బతుకుతున్నటువంటి జర్నలిస్టులు 25-30 సంవత్సరాల నుండి దీక్షలు చేస్తున్నటువంటి అప్పటికి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది అత్యంత బాధాకరం. మనము ఎక్కని రాయి లేదు, మొక్కని నాయకులు లేరు. మరి నాకు అర్థమైంది ఏమిటంటే, బ్రహ్మ రాత అందరికీ రాసినట, నాకు మొదటి జర్నలిస్టులట. అయితే మీ జర్నలిస్టుల రాత మేము రాసేది లేదు, రాజకీయ నాయకులే రాస్తారు అని చెప్పినట. అందుకనే మన రాతను మార్చే వాళ్ళు వాళ్ళేమో. మరి ఇప్పటి వరకు కూడా ఇన్ని రూపాయల్లో మార్చినా కూడా 30 సంవత్సరాలు కావచ్చింది. నేను సగం జీవితాన్ని ఎదురు చూస్తున్నాను. నాకు 25 ఏళ్ళు ఈ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ ఇక వచ్చే అని ఓయాసిస్ లాగా ఉండిపోయినాం. మరి దీనికి అంతం లేదా అంటే కేవలం హామీలు ఇచ్చిన రాజకీయ నాయకులు అమలు పరచడానికి అని మీకు అవకాశాలు లేవా? జర్నలిస్టులు అంటే ఇంత చిన్న చూప? జర్నలిస్టులు అంటే ఏదో కలము పట్టుకొని ఏదో రాసేస్తారు అయిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ మేము సాధనలో వివిధ రకాల రూపాల్లో ప్రారంభించినాం. ఇది శ్రీకారం ఇక్కడికి అయిపోదు, దానికి ఒక ఆకారం వచ్చేదాకా కూడా మా శ్రీకారాలు ఏమిటి అనేది చూపించి తీరుతాం ఖచ్చితంగా. సోదరులందరూ కూడా ఒక ఆకలి మీద ఉన్నారు, ఎప్పుడు మనకు ఇల్లు ఇస్తాయనేటువంటిది. మరి ఎంతో మందికి ఎన్నో హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వాలు మా దగ్గరకు వచ్చే వరకల్నే ఇంత బలహీనంగా ఎందుకైపోతున్నాయి అంటే, మాలో సత్తా తగ్గిందనా లేకుంటే మీ సత్తా పెరిగిందనా? ఇవన్నీ కూడా చూపించుకోవడానికి మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది.